అక్రమాలు అరాచకాలకు కేరఫ్ అడ్రస్ గా మారింది చంద్రబాబు ప్రభుత్వం. కుట్రలు, కుతంత్రాలు, అవినీతి, అవకతవకలతో ఆటవిక పాలనని పరుగులు పెట్టించటం, ప్రజలకు అడ్డంగా దొరికిపోయిన తర్వాత డైవర్షన్ కుట్రలకు తెరతీయటం గత 26 నెలలుగా చంద్రబాబు ప్రభుత్వం వెలగబెడుతోంది ఇదే. ఇప్పుడు డిఎస్సి విషయంలోనూ లోకేష్ ని కాపాడటానికి పచ్చముఠ నానా పాట్లు పడుతోంది. డిఎస్సి అక్రమాలపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జెన్జీ అయితే ఉద్యమ బాట పట్టింది. లోకేష్ రాజీనామా చేయాలని, డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలన్న డిమాండ్ ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి వినిపిస్తోంది. దీంతో ప్రజాగ్రహం నుంచి తప్పించుకోవటానికి, ప్రజల దృష్టిని మళ్లించటానికి మరోసారి జగన్ పాలనపై విషం కక్కింది వెన్నుపోటు పార్టీ. జగన్ హయాంలో అత్యంత పారదర్శకంగా జరిగిన గ్రూప్ 1 నియామకాలపై అభూత కల్పనలతో అనవసర రాద్ధాంతానికి దిగింది. ఈ డైవర్షన్ కుట్రలను చీకొడుతోన్న ప్రజలు లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపైన ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. డిఎస్సిలో అక్రమాలు బట్టబయలయ్యాయి. ఈ అవకతవకలను కప్పిపుచ్చటానికి ఇప్పటిదాకా చేసిన ప్రయత్నాలు, పన్నాగాలు ఏం ఫలించలేదు. అందుకే దొరికిపోయామన్న అసహనంతో బూతు పురాణం విప్పేశారు మంత్రి అచ్చెన్నాయుడు. మెగా డిఎస్సి అంటూ అరచేతిలో వైకుంఠం చూపించి చివరకు దాన్ని దగా డిఎస్సిగా మార్చేశారు. లక్షలాది మంది అభ్యర్థుల జీవితాలతో ఆటలాడుకున్నారు. అందుకే కేంద్ర విద్యామంత్రి తరహాలోనే లోకేష్ చేత రాజీనామా చేయించి సిబిఐ విచారణ జరిపించాలని యువత డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సాక్షిగా అడ్డంగా దొరికిపోయారు నారా లోకేష్. స్పోర్ట్స్ కోటాలో పరీక్ష పెట్టలేదని అంగీకరించారు. ఈ అక్రమాన్ని కవర్ చేసుకోవడానికి పివి సింధుకి రిటర్న్ టెస్ట్ లేకుండా ఉద్యోగం ఇచ్చాం కదా అంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలపై యువతరం భగ్గుమంటోంది. పివి సింధు అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ ఖ్యాతిని పెంచింది కాబట్టి ఆమెను గౌరవిస్తూ ఇచ్చిన ఉద్యోగానికి స్పోర్ట్స్ కోటాలో పరీక్షే పెట్టకపోవడానికి సంబంధం ఏంటో తెలుసా? అక్రమ నియామకాలే. అవినీతి, అరాచకాలు, అక్రమాలు గత 26 నెలలుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతోందిదే. ఎన్నికల వేళ లక్షల ఉద్యోగాలు ఇస్తామని, మెగా డిఎస్సి నిర్వహిస్తామని అరచేతిలో వైకుంఠం చూపించిన వెన్నుపోటు పార్టీ అధికారంలోకి రాగానే దగా డిఎస్సితో షాక్ ఇచ్చింది. డిఎస్సి అనేది కేవలం నిరుద్యోగులకు వరం మాత్రమే కాదు, రేపటి పౌరులను తీర్చిదిద్దే గురువులను ఎంపిక చేసే ప్రక్రియ. గురుస్థానంలో అసమర్థులు ఉంటే లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ఏం కావాలి? అందుకే డిఎస్సి 2025లో జరిగిన స్కామ్లు, అక్రమాలు రేపటి భారతానికి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి శాపం లాంటివే. చంద్రబాబు ప్రభుత్వం మెగా డిఎస్సి కింద చేపట్టిన 16,000 టీచర్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను గమనిస్తే ఎంతో మంది అభ్యర్థులు తీవ్ర ఆవేదనతో ఉన్నారు. ప్రభుత్వం చేసిన గోల్మాల్తో ఎంతో మంది కన్నీళ్లు పెడుతున్నారు. ప్రభుత్వం అంటే ఓ భరోసా, అలాంటిది ఆ భరోసా పోయిన పరిస్థితుల్లో అభ్యర్థులు కొట్టుమిట్టాడుతున్నారు. తమ అక్రమాలతో ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బతీశారు. స్పోర్ట్స్ కోటా కేంద్రంగా అయితే పచ్చముఠ అక్రమాలతో చెలరేగిపోతోంది. అందుకే ఏపీ విద్యామంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని, డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని జెన్జీ ఉద్యమ బాట పట్టింది. అడ్డంగా దొరికిపోయామని అర్థమైన పాలకులు అసహనంతో చెలరేగిపోయారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు ప్రతిపక్ష నేతలను నోటుకొచ్చినట్టు తిడుతూ తమ అసలు బుద్ధి బయట పెట్టారు మంత్రి అచ్చెన్నాయుడు. మాట్లాడే నైతిక హక్కు గొడ్డల పార్టీకి లేదధ్యక్ష. అందులో గతంలో పనిచేసినటువంటి విద్యాశాఖ మంత్రి సిగ్గుపడాలి. బొత్స సత్యనారాయణ గారు అధ్యక్ష విద్యాశాఖ మంత్రిగా ఉండి కనీసం వాళ్ళ గొడ్డల పార్టీ అధ్యక్షుడికి చెప్పి నోటిఫికేషన్ ఇచ్చుకోలేనటువంటి దద్దమ్మ ఈ రోజు మళ్ళీ శాసనమండలిలో మాట్లాడుతున్నారు అధ్యక్ష. విన్నారుగా గౌరవనీయులైన మంత్రి అచ్చెన్నాయుడు గారి సంస్కారం. చూశారుగా వెన్నుపోటు పార్టీ నేతల అసలు స్వభావం. లక్షలాది మంది అభ్యర్థుల జీవితాలతో చెలగాటం ఆడిందే కాకుండా తమ అక్రమాలను శాసనమండలిలో ప్రస్తావిస్తూ నిలతీయటాన్ని అచ్చెన్నాయుడు సహించలేకపోయారు. తమకు అలవాటైన బూతు పురాణాన్ని విప్పేశారు. స్పోర్ట్స్ డిఎస్సిలో దేశంలో ఎక్కడా జరగని రీతిలో అత్యంత నిర్భీతిగా ఏపీలో అక్రమాలు జరిగాయి. పరీక్ష లేకుండా ఉపాధ్యాయ ఉద్యోగం ఎలా ఇస్తారన్న ప్రశ్నకు కూడా ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రాలేదు. స్పోర్ట్స్ కోటా పోస్టులకు పరీక్ష లేకపోగా అభ్యర్థుల అర్హతలు సైతం అస్తవ్యస్తంగా నిర్ణయించారు. కనీస అర్హత లేకపోయినా డిగ్రీ పొందేందుకు 5 ఏళ్ల వరకు సమయం ఇచ్చారు. ఇదెలా సాధ్యమని ప్రశ్నిస్తే
అది ప్రభుత్వ పాలసీగా చెప్పి చేతులు దులుపుకున్నారు. మెగా డిఎస్సి అని చెప్పి దాన్ని దగా డిఎస్సిగా మార్చేశారు. మేధావులు, విశ్లేషకులు పత్రికల ఆధారాలతో సహా అక్రమాల తీరును బయటపెట్టినప్పటికీ ప్రభుత్వం నుండి ఆశించిన స్థాయిలో వేగవంతమైన పారదర్శకమైన చర్యలు లేకపోగా బూతులతో దాడి చేస్తున్నారు పాలకులు. ఆయన భాషను ఒకసారి చూడండి. అధ్యక్ష మనిషి పెరిగితే బుద్ధి రాదు. ఎద్దులాగా వచ్చి ఎద్దులాగా ఎత్తితే మనకి వచ్చి తెలుతాడు రావు. భాష బాగోవాలి. ఎవరు దద్దమ్మో, ఎవడు అమ్మోతులో ఉన్నాడు, ఎవడు పరిపాలన చేస్తాడు, ఏ రైతులు వచ్చి ఎరువులు లేక వస్తున్నారు, ఏ రైతులు ఇబ్బంది పడతారు రాష్ట్రంలో, ఈ దద్దమ్మ వచ్చి తెలుస్తుంది. దయచేసి ఈ భాష మంచిది కాదు. ఇలాంటి భాషలు గౌరవంగా మాట్లాడి నేర్చుకోండి. ప్రజాస్వామ్యంలో నిష్పాక్షిక విచారణ జరిపించడం ప్రాథమిక బాధ్యత. సాక్ష్యాధారాలు కనిపిస్తున్నప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం నిరుద్యోగ యువతలో తీవ్ర నిరాశను నింపుతోంది. సుపరిపాలన కోరుకునే రాజకీయ పక్షాలు నైతిక విలువలకు పెద్దపీట వేస్తుంటాయి. భారతీయ జనతా పార్టీ కూటమిలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా నైతిక ధర్మాన్ని పాటించాల్సి ఉంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యవేక్షణలో శాఖలోనే ఇంతటి అవకతవకలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి విచారణ పూర్తయ్యే వరకు ఆయన రాజీనామా చేయటం నైతిక విలువల పట్ల ఉన్న కట్టుబాటుకు నిదర్శనంగా నిలుస్తుంది. పదవిలో ఉంటూ విచారణ జరిపిస్తే అధికారులపై ఒత్తిడి ఉంటుందనే భావన ఉన్నందున లోకేష్ తప్పుకోవటమే సమంజసమైన మార్గం. కానీ అందుకు వెన్నుపోటు పార్టీ ససే మీరా అంటోంది. అడ్డంగా దొరికిపోయిన తర్వాత కూడా తమ అక్రమాలను కప్పిపుచ్చుకోవటానికి నానా పాట్లు పడుతోంది. స్పోర్ట్స్ కోటాలో పోస్టులు భర్తీకి పరీక్ష ఎందుకు నిర్వహించలేదన్న ప్రశ్నకి లోకేష్ చెప్పిన సమాధానం విని ఇంత దారుణమా, ఇంత అక్రమమా అంటూ యువతరం ఆగ్రహంతో చీకొడుతోంది. మీరు చూడండి, పివి సింధు గారికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత ప్రజాప్రభుత్వం అధ్యక్ష. శ్రీచరణి అధ్యక్ష, మన ఉమెన్స్ క్రికెట్ టీంలో అద్భుతమైన బౌలర్ శ్రీ డిగ్రీ పూర్తి చేయాలి. డిగ్రీ పూర్తయిన వెంటనే ఇమీడియట్గా ఆమె కూడా గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు డైరెక్షన్ ఇచ్చారు అధ్యక్ష. అంటే స్పోర్ట్స్ పర్సన్కి టెస్ట్ పెట్టాలని లేదు అధ్యక్ష. ద ఐడియా ఇస్ టు ప్రమోట్ స్పోర్ట్స్. కోటా ద్వారా వాళ్ళకి ఇవ్వాలని చాలా స్పష్టంగా ఉంది అధ్యక్ష. వాళ్ళందరికీ ఏదైతే రూల్ పాటించామో అదే రూల్ ఇక్కడ కూడా పాటించాం. విన్నారుగా, నవ్విపోదురుగాక నాకేటి అన్న తరహాలో లోకేష్ ఇచ్చిన వివరణ. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ కీర్తి ప్రతిష్టలను చాటిన క్రీడాకారిణి పివి సింధు. ఆమె దేశానికి చేసిన సేవను గుర్తిస్తూ గౌరవంగా ఇచ్చిన ఉద్యోగానికి స్పోర్ట్స్ కోటాలో తమ అక్రమాలకు లోకేష్ లింకు పెట్టిన తీరు చూసి తెలుగు ప్రజలంతా చీకొడుతున్నారు. పివి సింధు అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణి. ఆమె సాధారణ క్రీడా సర్టిఫికెట్స్ ఆధారంగా దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఒకటేనా? ఇదేనా పారదర్శకత? ఇక ఎస్ఈఆర్టీ ఉద్యోగికి టాప్ ర్యాంక్ రావటం పైన మంత్రి నారా లోకేష్ ప్రకటన చేశారు. కోర్టులో చెప్పిన సమాధానానికి విరుద్ధంగా ప్రకటన చేశారు. సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కి రాలేదు కాబట్టి నవీన్ కు ఉద్యోగం ఇవ్వలేదని ప్రభుత్వం కోర్టులో చెప్పింది. అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఎన్ఓసి తీసుకోలేదని లోకేష్ సభలో చెప్పారు. అయితే ఎన్ఓసిని తాము రిజెక్ట్ చేయలేదని గతంలో సెక్రటరీ శశిధర్ చెప్పారు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల అమ్మకంపై ఆడియో లీక్ వచ్చిందని కూడా నారా లోకేష్ అంగీకరించారు. ఉద్యోగస్తుడు ఎవరైతే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ ఉన్నాడో అతను క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్ లో ఉన్నాడు, అతను ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అని వాళ్ళు ఆరోపణ చేశారు అధ్యక్ష. అంతేకాకుండా అతను లాగిన్ బ్లాక్ చేశారు అని వాళ్ళు చెప్పారు అధ్యక్ష. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నా, క్వశ్చన్ పేపర్ సెట్టింగ్లో ఆ వ్యక్తికి ఎలాంటి ప్రమేయం లేదు. డైరెక్ట్ ఎస్సీఆర్టీ గవర్నమెంట్ ఎంప్లాయీసే క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తాం జరిగింది. నంబర్ 1. నంబర్ 2, అతనికి కాల్ లెటర్ వెళ్ళింది. అతని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అతను రాలేదు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ రాకపోతే ఆటోమేటిక్లీ యూఆర్ డిస్క్వాలిఫైడ్. నంబర్ 3, ఆల్రెడీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరున్నా కూడా వేరే ఎగ్జామినేషన్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ రాస్తుంటే కంపల్సరీగా డిపార్ట్మెంట్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి, పర్మిషన్ తీసుకోవాలి. ఈ వ్యక్తి ఆ పర్మిషన్ తీసుకోలేదు. దేర్ఫోర్ హిస్ లాగిన్స్ వర్ రిమూవ్డ్. గతంలో డిఎస్సి ఎప్పుడు నిర్వహించినా జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ప్రక్రియ జరిగేది. ప్రస్తుతం డిఎస్సిలో కలెక్టరేట్లు డమ్మీ అయ్యాయి. అక్కడ మెరిట్ లిస్టులు లేవు, మార్కులు, ర్యాంకులు, కటాఫ్లు ప్రదర్శించలేదు, పబ్లిక్ గా డిస్ప్లేలు పెట్టలేదు. ఎంపికైన అభ్యర్థులకు మాత్రమే మెసేజ్లు పంపించే కొత్త పద్ధతి తీసుకువచ్చారు. దీంతో అసలు పారదర్శకత అనేదే లేకుండా పోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు
డిఎస్సి 2025ని అక్రమాల పుట్టగా మార్చేశారు. తమ అక్రమాలన్నీ బయటపడటంతో ప్రజలకు అడ్డంగా దొరికిపోయామని అర్థమైపోవటంతో ఎప్పట్లానే ఎల్లో మీడియాతో కలిసి మరో డైవర్షన్ కుట్రకి తెరతీశారు. నిస్సిగ్గుగా జగన్ జనరంజక పాలనపై విషం కక్కటం మొదలుపెట్టారు. నోటి నిండా అబద్ధాలు, బుర్ర నిండా కుట్రలు, మనసు నిండా కుతంత్రాలు. తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం దేవుణ్ణే వదిలిపెట్టని చంద్రబాబు జనరంజక జగన్ పాలన మీద కూడా పచ్చి అబద్ధాలతో కుట్రలు చేశారు. అభూత కల్పనలతో భయభ్రాంతులను చేసే పుకార్లతో పన్నాగాలు పన్నారు. పచ్చి అబద్ధాలను ప్రచారం చేశారు. గెలవక ముందే ప్రజలను అలా మోసం చేయడానికే అసత్యాన్ని ఆయుధంగా చేసుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు చేస్తోందేంటి? తమ అవినీతి, అరాచకాలు, అక్రమాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి జగన్ పాలన మీద విషం కక్కడమే. ఇప్పుడు డిఎస్సి అక్రమాలతో అడ్డంగా దొరికిపోయిన తర్వాత జగన్ పాలనలో అత్యంత పారదర్శకంగా జరిగిన గ్రూప్ 1 నియామకాల మీద పడింది పచ్చముఠా కన్ను. మొదట ఎల్లో మీడియా నిర్లజ్జగా అసత్య కథనాలు వండివార్చింది. ఆ వెంటనే వెన్నుపోటు పార్టీ నేతలు గుండెలు బాదుకుంటూ డైవర్షన్ కుట్రకి తెరతీశారు. డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో పరీక్షలే లేకుండా అభ్యర్థులను భర్తీ చేసి పారేశారు. ఈ క్రమంలో జరిగిన అక్రమాలు అన్నీ ఇన్ని కావు. దీనిపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన లోకేష్ స్పోర్ట్స్ ను ప్రమోట్ చేయడానికే పరీక్ష లేకుండా సర్టిఫికెట్స్ ఆధారంగా పోస్టులు భర్తీ చేశామని సెలవిచ్చారు. కానీ ఇదే చంద్రబాబు ప్రభుత్వం డిఎస్సి నియామకాల ప్రక్రియ పూర్తయిన వెంటనే జీవో నెంబర్ 23 తీసుకొచ్చి ఇకపైన ఏ ప్రభుత్వ ఉద్యోగాల్లో అయినా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సాధించాలంటే రాత పరీక్ష తప్పనిసరి అని తేల్చి చెప్పింది ఇదే చంద్రబాబు ప్రభుత్వం. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అసలు దగా డిఎస్సిలో ఎన్ని అక్రమాలు, ఎన్ని అవకతవకలు జరిగాయో. డిఎస్సి అక్రమాల్లో అడ్డంగా దొరికిపోయామని అర్థం అవగానే మరోసారి డైవర్షన్ కుట్రకి తెర తీశారు ఎల్లో మీడియా పచ్చముఠ. జగన్ పాలనలో గ్రూప్ 1 నియామకాలను అత్యంత పారదర్శకంగా నిర్వహించారు. కానీ ఆ గ్రూప్ 1లో అక్రమాలు జరిగాయని ఈనాడులో నిస్సిగ్గుగా అసత్య కథనాలు రాయించింది వెన్నుపోటు పార్టీ. ఆ వెంటనే వెన్నుపోటు పార్టీ నేతల నుంచి చంద్రబాబు దాకా అంతా గుండెలు బాదుకుంటూ నాడు గ్రూప్ 1లో అక్రమాలు జరిగిపోయాయంటూ కుట్రని పరుగులు పెట్టించడం మొదలుపెట్టారు. డిఎస్సి పాపాల నుంచి లోకేష్ ను కాపాడటానికి చంద్రబాబు వేసిన ఎత్తుగడ ఇది. నీట్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన నేపథ్యంలో డిఎస్సి కుంభకోణంపై లోకేష్ రాజీనామా చేయాలన్న డిమాండ్ రోజు రోజుకు పెరిగిపోతోంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా డిఎస్సి కుంభకోణంపై వైఎస్ఆర్సీపీ నిలదీస్తుందన్న భయంతోనే చంద్రబాబు హడావుడిగా గ్రూప్ 1 అక్రమాలంటూ కొత్త కుట్రను మొదలుపెట్టారు. నిజానికి జగన్ హయాంలో కోవిడ్ పరిస్థితుల కారణంగానే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షల్లో డిజిటల్ మూల్యాంకనాన్ని చేపట్టారు. కానీ ఫలితాలు వెలువడలేదు. దాని ఆధారంగా ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలేదు, ఎవరూ లబ్ధి పొందలేదు. హాయ్లాండ్లో అసలు మూల్యాంకనమే జరగలేదని, అక్కడ జరిగింది ప్రిపరేటరీ వర్క్ మాత్రమేనని సాక్షాత్తు చంద్రబాబు హయాంలో కోర్టుకు సమర్పించిన అడిషనల్ అఫిడవిట్లో ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. ఒకవైపు మూల్యాంకనమే జరగలేదని కోర్టులో చెప్తారు, మరోవైపు అదే అంశంపై ఆరోపణలు, అనుమానాలు ఎందుకు రేపుతున్నారు? హైకోర్టు ఆదేశాల మేరకే అత్యున్నత ప్రమాణాలతో మాన్యువల్ మూల్యాంకనం జరిగింది. దాని ఆధారంగానే తుది ఎంపికలు జరిగాయి. అసలు జవాబు పత్రాలు మార్చినట్లు, బార్కోడ్లు తారుమారు చేసినట్లు, ఎవరికైనా అక్రమంగా లబ్ధి చేకూర్చినట్లు ఆధారాలే లేవని సిట్ నివేదికే స్పష్టం చేసింది. మరి స్కామ్ ఎక్కడా? అంతేకాదు అభ్యర్థుల ప్రతిభ, ర్యాంకులు, తుది ఎంపికలో అక్రమాలు జరిగాయని కూడా సిట్ ఎక్కడా నిర్ధారించలేదు. ఒకవైపు కోర్టు పర్యవేక్షణలో అత్యంత పారదర్శకంగా ప్రక్రియ జరిగింది, మరోవైపు అక్రమాలకు ఆధారాలు లేవని సిట్ నివేదికే స్పష్టం చేసింది. మరింకా ఆరోపణలు ఎందుకు? ఎందుకంటే తమ డిఎస్సి అక్రమాల నుంచి జనం దృష్టిని మళ్లించేందుకే ఈ డైవర్షన్ కథనాలు. లోకేష్ ని రక్షించటానికే అటు ఎల్లో మీడియా, ఇటు చంద్రబాబు కలిసి చేస్తున్న డైవర్షన్ కుట్ర. గత 26 నెలలుగా తమ అరాచకాలు, అక్రమాలు, అవినీతిని కప్పిపుచ్చటానికి వెన్నుపోటు పార్టీ చేస్తున్న డైవర్షన్ కుట్రలపై తెలుగు ప్రజలు చీకొడుతున్నారు. ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి దుస్థితి పట్టిందని ఆవేదన చెందుతున్నారు. 2 ఎకరాల నుంచి లక్షల కోట్ల రూపాయలకు పడగలెత్తడం అంటే మాటలా? ఎంత అడ్డదిడ్డంగా ప్రజల సొమ్ము స్వాహా చేస్తే కానీ ఆ స్థాయికి వెళ్తారు చెప్పండి. స్కీమ్ల మాటన స్కామ్లు చేయటంలో, ప్రజాసేవ ముసుగులో ప్రజాధనం కాజేయటంలో చంద్రబాబు అండ్ కోకి ఉన్న నైపుణ్యం అనితర సాధ్యం.
అప్పుడెప్పుడో ఏలేరు స్కామ్ నుంచి మొదలు పెడితే ఇరిగేషన్ కుంభకోణాలు, భూ కబ్జాలు, లిక్కర్ కుంభకోణం, రాజధాని భూముల మాయాజాలం, నకిలీ మద్యం, శాండ్ నుంచి ఇంటర్నెట్ దాకా అబ్బో ఒకటా రెండా ఎన్నెన్ని స్కామ్లు, ఎన్నెన్ని ట్విస్ట్లు, చివరికి పచ్చిగడ్డిలోనూ కోట్ల రూపాయలు మేసేసిన ఘనతని చాటే కుంభకోణం కూడా మన చంద్రబాబు అండ్ కో పేరు మీదే ఉంది. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోవడానికి 2014-19 మధ్య ప్రయత్నించిన లోకేష్ ఇప్పుడు పూర్తిగా స్కామ్ ఆనందగా మారారు. డిఎస్సి అక్రమాలకు కర్త, కర్మ, క్రియ తానే నిలిచారు. అందుకే ఈ డైవర్షన్ కుట్రలు ఆపి తక్షణమే లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని జెన్జీ డిమాండ్ చేస్తోంది. జాతీయ స్థాయిలో నీట్ అక్రమాలు ఎంత తీవ్రమైనవో ఆంధ్రప్రదేశ్లో లక్షలాది మంది ఉద్యోగార్థుల భవిష్యత్తుతో ముడిపడిన డిఎస్సి అక్రమాల ఆరోపణలు కూడా అంతే తీవ్రమైనవి. డిఎస్సిలో అక్రమాలకు సంబంధించిన ఆధారాలు, సాక్ష్యాలు బయటకొచ్చినా ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ మొదట నోరు విప్పలేదు. యువత అంతా ఉద్యమ బాట పట్టడంతో కొత్త కుట్రలు పన్నుతున్నారు. నీట్ అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. రాజకీయ విలువలను ఆయన చాటారు. నైతికతకు పెద్దపీట వేశారు. మరి లోకేష్ ఎందుకు బాధ్యత తీసుకోవటం లేదు? తక్షణం ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. నీట్ అక్రమాల విషయంలో విద్యార్థుల ఆందోళనను దృష్టిలో ఉంచుకొని కేంద్రంలో మంత్రి రాజీనామా చేసిన తర్వాత అదే ఫార్ములా ఇక్కడ కూడా వర్తించాలి కదా. మరెందుకు లోకేష్ రాజీనామా చేయటం లేదు? రాజకీయంగా ఎదురుదాడి చేసి తప్పించుకోవటం కాదు, ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందే. ఇప్పుడు ఏపీ యువత, డిఎస్సి బాధితులు, లక్షలాది మంది నిరుద్యోగులు చేస్తున్న డిమాండ్ ఇదే. చంద్రబాబు లోకేష్ తో రాజీనామా చేయించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. డిఎస్సి అక్రమాలతో అడ్డంగా దొరికిపోయిన తర్వాత ఒకవైపు జగన్ హయాంలో అత్యంత పారదర్శకంగా జరిగిన గ్రూప్ 1 నియామకాలపై విషం కక్కుతారు. మరోవైపు తమ అక్రమాలను కప్పిపుచ్చుకోవటానికి ఏకంగా పివి సింధు లాంటి అంతర్జాతీయ క్రీడాకారులను అడ్డం పెట్టుకునే నీచ కుట్రకి తెరతీసేశారు. వారు చదివినటువంటి స్టేట్మెంట్లో పివి సింధు గారితో ఇక్కడ ఉన్నటువంటి 384 మంది ఎవరైతే స్పోర్ట్స్ కోటాలో జస్ట్ రకరకాలైనటువంటి ఫేక్ సర్టిఫికేట్స్ ద్వారా వేరు సర్టిఫికేట్స్ తెచ్చుకొని ఒకరు ఉద్యోగం తెచ్చుకోవడం, ఒకే గేమ్కి సంబంధించి ఇద్దరు సర్టిఫికేట్లు తెచ్చుకోవడం, ఇలా రకరకాలైనటువంటి ఫేక్ సర్టిఫికేట్స్ మీరు అప్లోడ్ చేసినటువంటి వెబ్సైట్లోనే మీరే ట్యాంపర్ చేసి మేము ఎప్పుడైతే అబ్జెక్ట్ చేస్తా ఉన్నామో వాటిని ట్యాంపర్ చేసుకుంటూ పోతున్నటువంటి ఈ సెలక్షన్స్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ని పివి సింధు గారితో మీరు కంపేర్ చేయడం అన్నది ఒక్కసారి సిగ్గుపడాల్సినటువంటి అంశం అని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక పాయింట్కి వచ్చేటప్పటికి పివి సింధు గారి ఎగ్జామ్షనల్ కేసెస్లో అంటే ఒక నేషనల్ లెవెల్లో ఆడినటువంటి వాళ్ళు ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ పేరు ప్రతిష్టలు తీసుకొచ్చినటువంటి వారికి ఎగ్జామ్షనల్ కేసెస్ కింద క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాతనే వారికి సరైనటువంటి హోదా కానీ సరైనటువంటి గుర్తింపునివ్వడం కూడా జరుగుతుంది. అంతేగాని మీలాగా ఎవరో ఒక ఎస్సీఆర్టీ కానీ డిఎస్సి కానీ అన్నింటికి కూడా ఒక ఆఫీసర్నే పెట్టి ఆ ఆఫీసర్ ద్వారానే అన్ని ఎగ్జామ్స్ కంప్లీట్ చేసేసి మీ ఇష్టం వచ్చినటువంటి దొంగ జీవాలు తీసుకొచ్చుకొని ఆ దొంగ జీవాల ద్వారా రిక్రూట్ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఇలాంటి ఎగ్జామ్షనల్ కేసెస్లో క్యాబినెట్ ఆమోదంతో జరిగేటువంటి అక్కడ జరిగేటువంటి నియామకాన్ని మీరు చేస్తున్నటువంటి నియామకాలతో పోల్చడం అన్నది ఒక్కసారి సిగ్గుపడాల్సినటువంటి అంశం. అధికారంలోకి రాగానే చంద్రబాబు చేసిన తొలి సంతకం మెగా డిఎస్సి. వాస్తవానికి మెగా డిఎస్సిలో 6100 పోస్టులు గతంలో జగన్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లోనివే. ఆ నోటిఫికేషన్ను రద్దు చేసి నియామక ప్రక్రియను ఆలస్యం చేశారు. ఆ 6100 పోస్టులతో కలిపి 16000 పోస్టులకు చంద్రబాబు నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ మొత్తం లీకులు, అక్రమాలు, స్కామ్లతో నింపేశారు. దగా డిఎస్సిగా మార్చేశారు. పారదర్శకతకు చోటే లేకుండా చేసేశారు. ఇప్పుడు అడ్డంగా దొరికిపోయినా నిస్సిగ్గుగా ప్రజలను మభ్యపెట్టడానికి, మరింత మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక ఎన్ని కుట్రలు చేసినా ప్రయోజనం లేదని, లోకేష్ రాజీనామా చేయాల్సిందేనని, డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాల్సిందేనని తెలుగు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.